హలో ఇక్కడ తాతగారు చూస్తున్నారే, ఈయనకి ఒక 70-80 ఏళ్ళు ఉంటాయా. మనవాళ్ళు మనవరాళ్ళు హ్యాపీగా వాళ్ళకి కథలు చెప్పుకుంటూ ఇది మంచి ఇది చెడు ఇలా చేయకూడదు అని చెప్పే ఏజ్లో తాతగారు చూసారా ఏం చేస్తున్నారో. వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఎవరు చూడకుండా ఇలా పూల మొగ్గలు తెంపేసుకొని అటు ఇటు తిరుగుతూ ఏదో మధ్యాహ్నం టైంలో నేను వాకింగ్కి వచ్చాను అని ఎవరికి తెలీదు అనుకుంటూ చక్కగా చెట్టు పూలన్నీ తెంపుకొని ఎలా వెళ్ళిపోతున్నారో చూస్తున్నారా. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుందంట. అలా ఉందండి తాతగారు వాళ్ళకం. అలా తాతగారు ఎంత దూరం వెళ్తారో చూడండి. మా వీధి చూడదాకా మెల్లగా కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ మా వీధి చివరి నుంచి మెల్లగా అలా వెనక్కి తిరిగేసి వచ్చేస్తారు. రోజు తాతగారి పని ఇదే అనుకుంటాండి. రోజు మార్నింగ్ లేచాక అబ్బా చెట్టుకు ఒక్క పువ్వు కూడా లేదే అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఉంటుందండి. మనకేమో ఇంట్లో పూజలు చేసుకోవడం చేత కాదు, ఆ పూలు మా పటాలకు పెట్టుకోవడమో రాదు. అలా అనుకుంటున్నారు అనుకుంటాయి తాతగారు పాపం. ఇవే కాదుండోయ్, మన తాతగారు పొద్దున్నే 5 గంటలకే లెగుస్తారు. 5ంటికి లేచి చిన్న కవర్ పట్టుకొని ఎవరింటి ముందు ఏ పూలు ఉన్నాయా, ఏం తీసుకెళ్ళిపోదామా, ఎలా కోసుకెళ్ళిపోదామా అనుకుంటూ తిరుగుతుంటారనమాట. పొరపాటు పడకండి, తాతగారు ఏదో వాకింగ్ చేస్తున్నారని. ఎంత మంచి తాతగారో కదా. ఇప్పుడు చూసారా తాతగారు మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చారు. ఒక నిమిషం అలా చూస్తాడు. ఇంక నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి. ఇవాళకి నేను నాకు కావాల్సిన పూలు కోసేసుకున్నాను అమ్మయ్య అనుకుంటూ తాతగారు ఇంకా విశ్రమిస్తున్నారు. బాగుంది కదండి.